అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి గడపకు పసుపు రాసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. కాబట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే వెంటనే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఉదయం సూర్యోదయానికి ముందే ఇంటి గడపలకు పసుపు రాయాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. స్త్రీలు గడపకు పసుపు రాసేటప్పుడు ఇంటి లోపల నుండి బయటకు పసుపు రాయాలి. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం బయటకు పోకుండా ఉంటుంది. ఇంటి గుమ్మానికి పసుపు రాసే స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. శుచిగా తలస్నానం చేసి గుమ్మానికి పసుపు రాస్తేనే మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి 5 లేదా 9 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీనివల్ల పంచభూతాల ఆశీస్సులు లభిస్తాయి. కుంకుమ బొట్లు ఒకే వరుసలో అందంగా ఉండాలి. గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టిన తర్వాత గడప కింద బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఇంటి గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి పసుపు రాసిన గడపకు అగరబత్తి పొగ వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గడపకు ఇరువైపులా 2 దీపాలు వెలిగిస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. పసుపులో చిటికెడు కర్పూరం పొడి కలిపి ఇంటి గుమ్మానికి రాస్తే కుబేర అనుగ్రహంతో మీ ఇంటి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే పసుపులో కొంచెం గంధం పొడి కలిపి ఇంటి గుమ్మానికి రాస్తే కుటుంబంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహమైన స్త్రీలు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే వివాహం కాని ఆడపిల్లలు ఇంటి గుమ్మానికి పసుపు రాస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇంటి గడపకు పగుళ్ళు ఉండకూడదు కాబట్టి గుమ్మానికి పగుళ్ళు ఉంటే వెంటనే బాగు చేయించుకోండి. లేదంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. గడపను శుభ్రం చేసేటప్పుడు నీటిలో ఉప్పు కలిపి ఆ ఉప్పు నీటితో గుమ్మాన్ని శుభ్రం చేసి పసుపు రాస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. గుమ్మానికి పసుపు రాసేటప్పుడు మధ్యలో లేవకూడదు. ఎన్ని పనులున్నా సరే ఒకసారి గడపకు పసుపు రాయడం ప్రారంభిస్తే మధ్యలో అస్సలు లేవకండి. అలాగే గడపకు పసుపు రాసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని మీ మనసులో జపిస్తూ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పసుపు రాసిన గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి గడపను అస్సలు తొక్కకూడదు. అలాగే గుమ్మం పైన కూర్చోకూడదు. గడపను తొక్కినా గడప పైన కూర్చున్నా లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు అవుతుంది. ముఖ్యంగా ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో గడప పైన పొరపాటున కూడా కాలు పెట్టకూడదు. ఒకవేళ స్త్రీలు పీరియడ్ సమయంలో గడప పైన కాలు పెడితే నెలసరి పూర్తయిన తర్వాత గడపను శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే ఇంటి ముందు వేసే ముగ్గు విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మం ముందు చీపురుతో ఊడ్చి బియ్యం పిండితో ముగ్గు వేస్తే లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ముగ్గు పైన పసుపు కుంకుమలు వేస్తే చాలా మంచిది. అయితే పొరపాటున కూడా ముగ్గు పైన వేసిన పసుపు కుంకుమలను అస్సలు తొక్కకూడదు. గుమ్మం వెడల్పు కంటే మీరు వేసిన ముగ్గు చిన్నదిగా ఉండాలి. ముగ్గులో వేసే గీతలు వంకరగా వేయకూడదు. అలా వేస్తే మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ముగ్గు లేని గుమ్మం అస్సలు ఉండకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. చెప్పులతో ముగ్గును తొక్కకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. గుమ్మం ముందే కాకుండా పూజ గదిలో కూడా ముగ్గు వేసుకోవాలి. పూజ గదిలో వేసే ఒక్కో ముగ్గుకు ఒక్కో శుభ ఫలితం ఉంటుందట. ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు కాబట్టి ప్రతి ఆదివారం మీ పూజ గదిలో కమలం ముగ్గు వేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే సోమవారం నాడు పూజ గదిలో శంఖం ముగ్గు వేస్తే కుటుంబంలో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక మంగళవారం నాడు త్రిశూల ఆకారంతో ముగ్గు వేస్తే శత్రు భయాలన్నీ తొలగిపోతాయి. బుధవారం నాడు మీ పూజ గదిలో విష్ణు చక్రం ముగ్గులు వేస్తే మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే గురువారం నాడు
పూజ గదిలో ఓం గుర్తు వేస్తే గురుబలం పెరిగి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక శుక్రవారం నాడు నక్షత్ర ఆకారం వచ్చేలా ముగ్గు వేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఇక శనివారం నాడు మీ పూజ గదిలో శంకుచక్ర నామాలు వేస్తే మీ ఇంటికున్న ఆపదలు తొలగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక మనలో చాలామంది తులసి కోటను పూజిస్తారు. ప్రతిరోజు తులసి ముందు బియ్యం పిండితో ముగ్గు వేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ప్రతిరోజు ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక వారానికి ఒకసారి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక కర్పూరం, ఒక యాలుక్కాయను వేసి ఆ రాగి చెంబును ఇంటి గుమ్మం బయట కుడివైపున పెట్టుకోండి. ఇలా ప్రతివారం చేస్తూ ఉంటే కుబేర అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 గోమతి చక్రాలను మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇక ఇంటి ముందు చీపురుతో ఊడ్చేటప్పుడు గడపకు చీపురు తగలనివ్వకుండా జాగ్రత్త పడండి. గడప దగ్గర కూర్చొని గోళ్లు కత్తిరించకూడదు. దీనివల్ల మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇక గడప దగ్గర నిలబడి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, లేదంటే ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం సాయంత్రం పూట ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఘంటానాదం చేయండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే నెలకు ఒకసారి గడప కింద ఆవు పేడతో అలికితే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు మరియు ముఖ్యమైన పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడి తోరణాలు కట్టాలి. గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. మీ గుమ్మం పైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక మన ఇంటిపైన ఎవరిదైనా చెడు కన్ను పడితే, మన ఎదుగుదలను చూసి అసూయ పడితే ఖచ్చితంగా మీ ఇంటికి నరదిష్టి సోకుతుంది. కాబట్టి ఒక నల్లటి వస్త్రంలో పట్టికను మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటికున్న దిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో ఆపదలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గడపకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఇలా చేస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక కల్తీ లేని స్వచ్ఛమైన పసుపును మాత్రమే ఇంటి గుమ్మానికి రాయాలి. కాబట్టి స్వయంగా పసుపు కొమ్ములతో ఆడించిన పసుపును ఇంటి గడపకు రాస్తే మీ ఇంటికున్న గ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కుడి చేత్తో మాత్రమే ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి. పొరపాటున కూడా ఎడమ చేత్తో పసుపును ముట్టుకోకూడదు. మనలో చాలామంది ఇంటి గుమ్మానికి పసుపు పెయింటింగ్ వేసుకుంటారు. గుమ్మానికి పెయింటింగ్ ఉన్నా సరే ఖచ్చితంగా పసుపు రాస్తూ ఉండాలి. ఇక రాత్రిపూట గడపకు పసుపు రాయకూడదు. కొత్త ఇల్లు కట్టేటప్పుడు గడప కింద నవధాన్యాలు పోసి ఇంటి గడపను నిర్మిస్తే ఇక మీ ఇంట్లో ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.